చేయంగానే కూర్చునే వాళ్ళకి బోల్డ్ ఓపిక ఉంది, హోస్టింగ్ చేసే నాకు బోల్డ్ ఓపిక ఉంది, వెనకాల ఉండి ఈ స్లైడ్లని మారుస్తున్న చంద్రు గారికి చాలా ఓపిక ఉంది, అందరికీ ఉంది. ప్రోగ్రామ్ ఎండింగ్ లోకి వచ్చాం కదా, సో ఇప్పుడు మనందరినీ ఇంకా మోటివేట్ చేసే బాధ్యత, పెద్ద బాధ్యత, రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది అనుష గారికి, నరేష్ గారికి. సో ఇంకా నెవర్ ది లేట్, నేను ఇంకా సాగదీయకుండా మన స్పీకర్స్ ని ఇన్వైట్ చేసేస్తాను. అనుష గారు అలాగే నరేష్ గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. నేను యాక్చువల్ గా వెతుక్కున్న, పాప ఉన్నారా వెళ్ళిపోయారా ఏంటి అని చూసుకుంటున్నాను అనమాట. నేను ఉన్నారు, సో జస్ట్ ఒక్కసారి. ఉన్నారు కదా? ఉన్నాం ప్రశాంతి గారు. థ్యాంక్ యూ. యా రైట్, ఓవర్ టు యు అండి. Thank you for the warm welcome, Prashanti Garu, and great. And it's a privilege listening to all the people from different backgrounds. So, my name is Naresh. I'm a wellness consultant. నేను జాబ్ చేస్తానని చెప్పుకో అంటే నాకు అది సర్లేండి, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మా అమ్మ చూస్తుంది మెయిన్, ఇప్పుడు నాకు అదే టెన్షన్. ఎనీవేస్, సో I'm working as a wellness consultant right now. So it is a diverse background. అంటే మాకెవరు ప్రాస్పెక్టింగ్ చేసి లేకపోతే ఇది బాగుంటది, ఇందాక చాలా మంది చెప్పినారు, అంటే బుక్ ఇస్తే నేను చదివినాను, అదంతా లేదు. ఐ హ్యావ్ ఎ రీజన్. అంటే ఈ ఐ బిలీవ్ దిస్ ఆపర్చునిటీ కేమ్ ఇన్ టు మై లైఫ్ ఫర్ అ రీజన్. నేను టీనేజ్ లో ఉన్నప్పుడు కామన్ గానే అంటే వెరీ ప్యాషనేట్ అబౌట్ లైఫ్. బేసిక్ గా చెప్పాలంటే నా లైఫ్ గురించి నేను చాలా ప్యాషనేట్. అండ్ ఐ స్టార్టెడ్ డిఫరెంట్ వెంచర్స్. అంటే చాలా యంగ్ ఏజ్ లోనే డిఫరెంట్ వెంచర్స్ స్టార్ట్ చేసేసినాను. ఆ ప్రాసెస్ లో నన్ను నేను పట్టించుకోలేదు అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ నన్ను నేను వెనకాల పెట్టేసుకున్నాను. సో బికాస్ ఆఫ్ దట్ ఆబ్వియస్లీ ఐ పుట్ ఆన్ వెయిట్ అండ్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ స్టార్టెడ్ కామెంటింగ్. వాళ్ళని నోరు మూపియాలని చెప్పేసి నేను చాలా ట్రై చేసినాను, వర్కౌట్ అవ్వలేదు. ఆఫ్టర్ దట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో. అంటే 3 years బ్యాక్ ఐ లాస్ మై ఫాదర్. సో అట్ ద ఏజ్ ఆఫ్ 53 ఐ కుడ్ నాట్ కన్సీవ్ దట్ ఫీలింగ్. అంటే మనం అంటే లైఫ్లో చూడకూడని పిక్చర్స్ 2 ఉంటాయి. దట్ ఈస్ అవర్ ఫాదర్ అండ్ మదర్ lying down on ICU bed. That's the one picture we don't want to see in our life. I saw that my father lying unconscious. I could not bear that feeling. After that, I was not ready to lose one more person in my family. And health bagaleka ingokaru chanipovam, it was not acceptable for me. అప్పటిదాకా నాకు వాళ్ళకి ఆన్సర్ చెప్పాలా, వీళ్ళకి ఆన్సర్ చెప్పాలా, నో, నాకు నేను ఆన్సర్ చెప్పుకోవాలి. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై ఫ్యామిలీ ఫస్ట్. ఆ ప్రాసెస్లో నేను ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఐ డోంట్ నో, ఇట్స్ అ గాడ్స్ ప్లాన్. ఐ కేమ్ ఇన్ టచ్ విత్ మై మెంటోర్స్ రాజనారాయణ అండ్ అంజలి మ్యామ్. ట్రస్ట్ మీ, అక్కడ ఈ జర్నీ అంతా ఆ రోజు అక్కడ ఆయనతో కూర్చొని మాట్లాడుకున్న మీటింగ్ లో డిజైన్ అయిపోయింది ఆల్రెడీ. ఇది జరుగుతుందని ఆయన ఎప్పుడో నాకు చెప్పేసినాడు. సో ఐ మెట్ హిమ్. దెన్ నా స్టోరీ అంతా చెప్పేసిన. నాకు ఐ వాంట్ టు నో అబౌట్ హెల్త్ రైట్ నౌ. అంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్. సో నాకు దీని గురించి తెలుసుకోవాలని ఉంది అని చెప్పినాను. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే నేను ఎందుకు ఈ ఆపర్చునిటీ తీసుకున్నాను అని అంటే దట్స్ మై రీజన్. అండ్ ఆఫ్టర్ నా ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే దిస్ థింగ్ హ్యాస్ టు గ్రో. ఇది జనాలకు మంచిది, ఇది జనాల్లోకి వెళ్ళాలి. దట్స్ వై ఐ హావ్ డెవలప్డ్ ఎ విజన్ కాల్డ్ మిషన్ మిలియన్ హెల్తీ లైఫ్స్ బై 2030. దట్స్ ద మిషన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ రైట్ నౌ. సో ఆ మిషన్ లో భాగంగానే వాట్ ఎవర్ ఈ గ్రోత్ కానీ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద మిషన్. ఆ మిషన్ లో భాగంగానే జరుగుతుంది. అండ్ బిఫోర్ ఐ టాక్ ఫర్దర్, I want my wife to share a few words, then we'll talk. So hi, good evening Andi. Hearty congratulations to all the speakers and myself, Dr. K. Anusha. Previously I used to work as an associate professor anamata. ప్రీవియస్లీ నేను ఎందుకంటున్నానంటే నా లైఫ్ అంటే ఇందాక ఎవరో చెప్పినట్టు నోకియా ఫోన్ అది చూసాము ఇది చూసాము అన్నట్టు, బిఫోర్ జాబ్ అండ్ ఆఫ్టర్ జాబ్ నా లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది అనేదే మా గ్రోత్ ఎలా ఉంది అని చెప్పగలుగుతుంది. అండ్
నా దృష్టిలో అది. బేసిక్‌గా నరేష్ చెప్పినట్టు మేము ఈ కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు ఐ వాస్ నాట్ హ్యావింగ్ వెరీ మచ్ హోప్స్. అంటే చాలా ట్రై చేసినాం. అన్ని చేసినప్పటికీ కూడా ఆంబేలోకి వస్తున్నాము అని నరేష్ నాకు చెప్పినప్పుడు, నరేంద్ర సార్ దగ్గరికి అంజలి మ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఐ డోంట్ నో వాట్ టు టాక్ అండ్ హౌ టు అంటే ఏం చెప్పాలి, ఎలా తీసుకోవాలి దాన్ని అని కూడా నాకు తెలియదు. బేసిక్‌గా వాళ్ళు మాట్లాడారు, ఐ వాస్ దేర్. అండ్ అది చెప్పినప్పుడంతా ఈ సైన్స్ అంతా నేను విన్నదే కదా, ఇదంతా నేను అంటే ఇదంతా చదువుకుంది కదా, బట్ దీన్ని ఇలా ఇంప్లిమెంట్ చేస్తారా అని ఆ రోజు కొత్తగా విన్నట్టు అనిపించింది. దెన్ వీ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. అట్లా నేను వెయిట్ తగ్గడం, నరేష్ వెయిట్ తగ్గడం. దాని తర్వాత ఐ స్టార్టెడ్ బిలీవింగ్ అండ్ ఐ గాట్ ఎ బిగ్ హోప్ లైక్ దేర్ ఈస్ అ ఛాన్స్ లైక్ చేంజింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్ బై కరెక్టింగ్ అవర్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని మనల్ని మనం చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని నేను బిలీవ్ చేయడం స్టార్ట్ చేసా పర్సనలీ. దెన్ ఆ దాంతోనే ఐ స్టార్టెడ్ బిల్డింగ్ దిస్ అంటే కెరియర్ దీంట్లో కూడా ఉంటుంది అని తెలిసిన తర్వాత ఐ స్టార్టెడ్ టేకింగ్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు గ్రో ఇన్ ద లైఫ్ అన్నమాట. సో ఎందుకు బానే ఉంది కదా, జాబ్స్ అన్ని బానే ఉన్నాయి కదండి, బికాస్ అప్పుడు వర్క్ చేసినప్పుడు నేను జాబ్ కూడా చాలా ఇష్టంగా చేసేదాన్ని. బికాస్ ఐ లవ్ టు టాక్ టు పీపుల్. నాకు అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, నాకు నేను అంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ అలా ఉండేదాన్ని అనమాట. సో అంత మంచి చేసినప్పటికి కూడా ఐ డోంట్ అంటే ఎక్కడ కూడా నాకు ఒక మంచి రికగ్నైజేషన్ కానీ, లేకపోతే ఎక్కడ కూడా నాకు ఒక మంచి పే కానీ, లేకపోతే నన్ను అప్రిషియేట్ చేసి యూ కెన్ డూ మచ్ బెటర్ అని చెప్పిన వాళ్ళు కానీ నా దగ్గర నా జాబ్ లో నేను ఎవరిని చూడలేదు. బికాస్ నేను ఏదైనా కొత్తగా చేసినప్పుడు దే థింక్ లైక్ ఎందుకు ఇలాగా, నార్మల్ గా చేయొచ్చు కదా, ఇది ఇలానే ఉండొచ్చు కదా. సో నో వన్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ. అండ్ అది ఒక డిసప్పాయింట్మెంట్ అని కాదు, కానీ ఎవ్రీ వన్ డిజర్వ్ టు బి అప్రిషియేటెడ్. ఖచ్చితంగా అది కావాలి ప్రతి ఒక్కరికి. సో ఆ టైంలో ఈ ఆపర్చునిటీలో మేము ఉన్నప్పుడు ఫస్ట్ టైం మేము ఎప్పుడైతే 90% హిట్ చేసామో మా మెంటర్స్ నరేన్ సార్ అండ్ అంజలి మ్యామ్ మమ్మల్ని నిజంగా దే గేవ్ అస్ టైమ్ టు స్పీక్. అంటే ఒక మనిషి అంటే మమ్మల్ని పిలిచి మీరు కొంచెం మాట్లాడండి, సమ్వన్ విల్ గెట్ ఇన్స్పైర్డ్ బై యువర్ టాక్ అని చెప్పినప్పుడు నిజంగా నేను ఇన్స్పైర్ అయ్యా ఫస్ట్. అందుకంటే నాకెవరు అటువంటి ఆపర్చునిటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో దెన్ ఓకే, నాకు ఇక్కడ కావాల్సిన నేను చేసే చిన్న చిన్న ఎఫర్ట్స్ కైనా సరే ఐ గెట్ రికగ్నైజ్ ఓవర్ హియర్ అనేది నాకు అర్థమవుతా వచ్చింది. సో ఆ విధంగా ఐ స్టార్టెడ్ బిల్డింగ్. దాని తర్వాత ఐ స్టార్టెడ్ సీయింగ్ మనీ ఇన్ దిస్ ఆపర్చునిటీ. ఎంతో కష్టపడి 6 hours అంటే మినిమం ఆఫ్ 6 hours టు మాక్సిమం ఆఫ్ 12 hours వర్క్ చేసిన టైం పీరియడ్ లో కూడా ఎప్పుడు కూడా ఒక్క 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఇవ్వడానికి నో వన్ విల్ గివ్ అస్ ఎక్స్ట్రా అండి. ఎవరు కూడా ఎక్స్ట్రా ఇవ్వరు. అట్లీస్ట్ మనం చేసిన కష్టానికి కూడా నో వన్ విల్ గివ్ అస్ మనీ. అది కూడా ఉంది. సో అట్లా ఇంతకన్నా బాగా చేస్తున్నాం కదా, ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు కదా నెక్స్ట్ ఇయర్ అని. ఆ నెక్స్ట్ ఇయర్ అనే హోప్, అంటే నెక్స్ట్ ఇయర్ ఇన్సెంటివ్స్ వస్తాయి, నెక్స్ట్ ఇయర్ ఇంకా నెక్స్ట్ ఇయర్ అనే దాంట్లోనే చాలా ఇయర్స్ వెళ్ళిపోయాయి లైఫ్ లో. చాలా మిస్ అయిపోయాం కూడా. సో అటువంటి ఆ మిస్సింగ్ అన్ని కూడా నాకు ఈ ఆంబే ఆపర్చునిటీ ద్వారా మనీ పరంగా ఐ స్టార్టెడ్ బిల్డింగ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ వీటన్నిటిలో కూడా నాకు బెస్ట్ పార్ట్ గా అనిపించింది ఏదైనా ఉంది అంటే అది నాకు మెంటర్షిప్. ఎవరండి ఈ ప్రపంచంలో మీరు గ్రో అవ్వండి, ఇలా గ్రో అయితే మీరు ఇంకా బాగుంటారని చెప్పేవాళ్ళు. బికాస్ ఐ డెంట్ సా ఎనీ వన్ ఇన్ మై అంటే ఈవెన్ మా పేరెంట్స్ కూడా బాగా చదవండి, బాగా జాబ్స్ తెచ్చి, ఎవరి పేరెంట్స్ అని అదే చెప్తారు, కానీ ఇట్లా పోండి మీ చేయి పట్టుకొని నడిపిస్తాము ఇలా బాగుంటుందని చెప్పిన వాళ్ళు ఐ డెంట్ సా ఎనీ వన్ ఇన్ దిస్ అంటే పాస్ట్ లైఫ్ లో ఉన్నంత వరకు. బట్ ఇక్కడ మాకు మా మెంటర్స్ ఎవ్రీ డే దే ఆర్ దేర్. అంటే ప్రతిసారి మేము ఏదైనా చేయాలనుకున్నప్పుడు యూ కెన్ డూ మచ్ బెటర్, ఈ విధంగా చేసుకోండి, కమ్ వీల్ హెల్ప్ యూ, మేము ఉంటాం మీ పక్కన, వీల్ ట్రై టు గివ్ యూ మోర్ ఇన్పుట్స్. అంటే మనం పాజిటివ్ గా గ్రో అవ్వడానికి, మనం లైఫ్ లో ఎవాల్వ్ అవ్వడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనతో పాటు నిలబడుకొని క్లాప్స్ కొట్టి ఆపర్చునిటీస్ ఇచ్చి రికగ్నైజ్ చేసి వీటన్నిటితో పాటు మనీ కూడా వచ్చేది అనేది దట్స్ ఎ బిగ్గెస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఇన్ దిస్ హోల్ ఆపర్చునిటీ నాకైతే కనుక. సో ఆ విధంగానే ఆ చిన్న ఎగ్జైట్మెంట్స్ ఎప్పుడైతే రికగ్నైజ్ చేసినప్పుడు నన్ను నేను ఇంకొంచెం అంటే స్టేజ్ ఫియర్ ఉండేది. ఏం అంటే ఫ్రెండ్లీగా మాట్లాడమంటే చాలా మాటలు వచ్చేస్తాయండి. బట్ ప్రొఫెషనల్ గా ఒక స్టేజ్ ని రిప్రజెంట్ చేసినప్పుడు పొరపాటున ఎక్కడైనా తప్పు మాట్లాడేస్తామేమో అనే భయం నుంచి ఇప్పుడు ఈ ఆపర్చునిటీ మనది, ఇది మన అంటే ఇదే మన ఫ్యామిలీ అనే స్టేజ్ కి వచ్చేసి ఇక్కడ మమ్మల్ని మేము చాలా కంఫర్టబుల్ గా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనతో పాటు గ్రో అయ్యే ప్రతి ఒక్కరు మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడ ప్రతి ఒక్కరు స్పీకర్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా అవి బాగా చేశారు కదా, మనం ఇంకా బాగా చేయాలి, అలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. అండ్ పాజిటివ్ కాంపిటీషన్ ఉంటుంది, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఏమంటారు నాకు నచ్చిన బిగ్గెస్ట్ పార్ట్ అది అని చెప్పుకోవచ్చు. ఎవరైనా చూస్తే వాళ్ళు అయ్యారు కదా, ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారు అని కాదు, నెక్స్ట్ మనం కూడా అవుతాం, మనం ఇంతకన్నా బాగా అవుతాం, మనం ఇంతకన్నా మంచి ఆపర్చునిటీలోకి వెళ్తాం, మనకి ఇంతకన్నా బిగ్గెస్ట్ థింగ్స్ జరగబోతున్నాయి అనేది ఒక హోప్ కలిగిస్తుంది ఆపర్చునిటీ. అది నాకు చాలా అంటే విపరీతమైన ఆనందం అని చెప్పేస్తారు కదా, నాకు తెలియకుండానే ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసేస్తుంది. సో అది అండ్ త్రూ దిస్ ఆపర్చునిటీ ఏదైతే నేను ఇన్ని రోజులు ఇంతవరకు మీకు చెప్తున్నా అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తున్నాను, ఆ జాబ్ నుంచి బయటికి రాగలిగాను బికాస్ ఆఫ్ అవర్ మెంటర్స్ గైడెన్స్. అండ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము ఆఫ్టర్ హిట్టింగ్ ఆఫ్ సిల్వర్ క్వాలిఫికేషన్ నేను నా జాబ్ నుంచి బయటకు వచ్చేసాను. అండ్ నవ్ ఐ వాస్ ఫుల్లీ వర్కింగ్ అంటే వెల్నెస్ కన్సల్టెంట్ గానే ఫుల్లీ వర్క్ చేస్తున్నాను బై హెల్పింగ్ ద టీమ్ అండ్ బై హెల్పింగ్ ద పీపుల్. అండ్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయి
ఈ ఆపర్చునిటీలో మాకు అని అంటే మా ఫ్యామిలీ అన్నిటికీ బ్లెస్సింగ్స్ వస్తాయండి. ఎవరైనా క్లయింట్ వాళ్ళకి మంచి జరిగినప్పుడు మీరు బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి అంటే మేము మా మామయ్యని కోల్పోయినప్పుడు మేము ఏదైతే బాధపడ్డామో వాళ్ళ లైఫ్ లో అవన్నీ జరిగినప్పుడు మీకు ఇది డిజర్వింగ్ అని వాళ్ళు చెప్పినప్పుడు అంతా వి ఫీల్ సో బ్లెస్డ్. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఆ రోజు నాకు మా మెంటర్స్ చెప్పి నాకు అర్థమయ్యేలాగా నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు ఐ వాజ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ అన్ని పక్కన పెడితే ఈ ఆపర్చునిటీలో ముఖ్యంగా కావాల్సిన మైండ్ సెట్ అండి. ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నా మైండ్ సెట్ లేనప్పుడు ఏదైనా చిన్నది వచ్చినా సరే విల్ ట్రై టు ఫైండ్ ఆప్షన్స్ టు క్విట్. సో అటువంటి మైండ్ సెట్ నాకు మా మెంటర్స్ అండ్ మెయిన్లీ నాకు నరేష్, బికాస్ హీఈస్ ద వన్ హూ ఈస్ కాన్స్టెంట్లీ సపోర్టింగ్ మీ. ఎప్పుడైనా నేను జాబ్ నుంచి బయటికి రావాలి అని నాకు మెంటర్స్ చెప్పినప్పుడు లేదా ఆ డెసిషన్ కి వచ్చే టైంలో ఐ వాస్ వెరీ నాట్ ఓకే, బికాస్ నేను జాబ్ చేయకపోతే ఇట్లా జాబ్ అంటే నేను ఎంత ఫీల్ అయిపోయానంటే జాబే నా ప్రపంచం అనేటట్టు బ్రతికిన నేను అక్కడి నుంచి బయటకు వచ్చి లేదు అనుష యు ఆర్ మచ్ మోర్ అంటే నీ పొటెన్షియల్ ఇది కాదు, నిన్ను నువ్వు ఇంకా బాగా చూపించుకోవచ్చు, యు ఆర్ ఫార్ బెటర్ దాన్ ఆల్ ద పీపుల్ అండ్ నన్ను కాన్స్టాంట్లీ మోటివేట్ చేసే బిగ్గెస్ట్ ఫ్రెండ్ అయినా లేకపోతే నా బిగ్గెస్ట్ పార్ట్నర్ అయినా ఎవరైనా ఉన్నారంటే నరేషే. సో ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అని అంటే బికాస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ హీ గేవ్ మీ ఇన్ దిస్ లైఫ్. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్, థ్యాంక్స్ టు మై అత్తమ్మ ఆల్సో. ఎవ్రీ టైం వాళ్ళకి కాన్స్టెంట్ సపోర్ట్ ఉంటుంది, ఏది చేసినా నువ్వు మేము ఉంటామని ధైర్యంగా చూసుకుంటుంటారు. సో దానికి వెరీ హ్యాపీ. అండ్ నిజంగా థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ హూ హెల్ప్ మీ అప్ టు ఇక్కడ వరకు వచ్చినందుకు. అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ఎక్కువ యాడ్ ఆన్ అవుతుంది కానీ ఇక్కడ నుంచి తగ్గదు నాకు ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఇంకా మనం కార్పొరేషన్ కి దగ్గర అవుతున్నప్పుడు కొద్దీ దిల్ గివ్ మోర్ అటెన్షన్ అండ్ దిల్ గివ్ మోర్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ us to grow bigger. So I'm hoping all the things ఇప్పటి నుంచి జరగబోయే మల్టిపుల్ ఫోల్స్ లో ఏమంటారు ఫాస్ట్ గా జరిగిపోతాయని అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యా awesome. See, it took 18 months for us to qualify. అంటే మేము right from when we started as a client 18 months పట్టింది. నేను ఇంతకు ముందే చెప్పినట్టు it has been already created in my mind. ఇది ఎప్పుడో జరిగిపోయింది and this is manifesting అంతే. This is purely getting manifested here right now. So Sachin Tendulkar రిటైర్ అయ్యేటప్పుడు చెప్తారు కదా మై లైఫ్ ఈజ్ ఇన్ బిట్వీన్ దిస్ 22 yards అని చెప్పేసి, అట్లా మై లైఫ్ ఈజ్ ఇన్ బిట్వీన్ మై మెంటర్స్ అండ్ మై బ్లూ ప్రింట్. అంటే దెర్ ఇస్ అంటే నా బ్లూ ప్రింట్ 310 lakhs ఎవెన్చువల్లీ. సో నా లైఫ్ కూడా దీంట్లోనే ఉండబోతుంది డెఫినెట్ గా. అండ్ యా అంటే నాకు ఒక మిషన్ ఉంది, దాంట్లో నేను ముందరికి వెళ్ళాలి అని అంటే ద ఓన్లీ గైడింగ్ ఫ్యాక్టర్ నా లైఫ్ లో ఏంటంటే ప్యూర్లీ మెంటర్షిప్. నరేన్ సార్ కి మాకి ఎక్కువ అంటే టూ మెనీ కన్వర్సేషన్ ఉండవు, బట్ జరిగిన చాలా తక్కువలో కూడా విపరీతంగా ఆ 18 months తర్వాత ఇట్ టుక్ us మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట. ఆ టైంలో నేను నరేన్ సార్ తో మాట్లాడుతున్నప్పుడు సార్ ఆయన కాల్ చేసినారు అనమాట. కాల్ చేసి ఒకసారి మాట్లాడాలి సార్ ఏం జరుగుతుంది ఇక్కడ ఆగిపోయినాం అని అంటే ఒక పవర్ఫుల్ ఇది చెప్పినాను అనమాట. నరేష్ ఈ రోజు వాట్ ఎవర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ ఆర్, ఈ రోజు వర్షన్ సరిపోదు, నువ్వు యూ నీడ్ టు చేంజ్ యువర్ ఐడెంటిటీ అన్నాడు. వాట్ ఐడెంటిటీ అంటే యూ నీడ్ టు బికమ్ ఏ మర్డరర్ అన్నాడు అనమాట. ఎస్ మీరు కరెక్టే విన్నారు. నువ్వు మర్డర్ చేయాలంటే నేనే సార్ ఏం సార్ కామెడీ చేస్తున్నారు, నేనేంది మర్డర్ చేసేది ఏంటంటే ఎవ్రీ 24 hours యు ఆర్ బోర్న్ అగైన్. నీ లోపల 2 పర్సనాలిటీస్ ఉంటాయి. ఒకటి నిన్న నువ్వు అంటే నీ థాట్స్ వాట్ ఎవర్ అంటే నిన్నటి వరకు జరిగిన నువ్వు అగైన్ ఈ రోజు మళ్ళా నువ్వు కొత్తగా పుడతావు. సేమ్ ఆ నిన్నటోడు మళ్ళా పుడతాడు. ఇఫ్ అట్ ఆల్ నువ్వు లైఫ్ లో నువ్వు ముందరికి ఒక అడుగు వేయాలా, లేదంటే ఇఫ్ యూ వాంట్ అచీవ్ యువర్ గోల్స్ అండ్ డ్రీమ్స్, వాడిని నువ్వు లేపాలా. ఎదర్ నువ్వని ఉండాలా లేదంటే వాడని కొత్తోడని ఉండాలా పాతోడని ఉండాలా. పాతోడు ఉన్నాడంటే సేమ్ లైఫ్, సేమ్ ఇన్కమ్, సేమ్ ఎవ్రీథింగ్. నువ్వు కొత్తోడిగా మారిన రోజే చేంజ్ అనేది మొదలవుతుంది. సో డన్. అక్కడి నుంచి దాని తర్వాత అగైన్ అంటే ఒక ఫోర్స్ తో స్టార్ట్ చేసినాము. రోజు మర్డర్ చేస్తూనే ఉంటాం అనమాట ఇప్పుడు. సో వీఆర్ బోర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. అండ్ యా చాలా ఉన్నాయి. అంటే థ్యాంక్స్ టు అవర్ మెంటర్స్. అంటే వితౌట్ దెమ్ దిస్ జర్నీ ఇస్ నాట్ అట్ ఆల్ ఇంత ఫాస్ట్ గా జరిగేది కాదు. అండ్ యా అండ్ అగైన్ ద టీమ్. అంటే ఒక కొటేషన్ ఉంటది కదా, అంటే మీరు ఒకవేళ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ఎ రూమ్, ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ద బెస్ట్, అంటే ఇన్ వాట్ ఎవర్ సెన్స్, ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ఇన్ ద రాంగ్ రూమ్.
ఐఎమ్ ప్రిపేరింగ్ అ రూమ్, అంటే మనం ఒక రూమ్ లోకి ఎంటర్ అయితే దట్ రూమ్ షుడ్ ఇంటిమిడేట్ యూ, దట్ రూమ్ షుడ్ సోల్ పించింగ్ ఉండాలి. అంటే నీ స్టాండర్డ్స్ ని కానీ, నీ లాంగ్వేజ్ కానీ, వాట్ ఎవర్, నువ్వు సరిపో అని చెప్పేసి నీకు మొహం మీద కొట్టేటట్టు చెప్పాలి. అట్లాంటి టీమ్ ని రెడీ చేస్తాం. అంటే నా టీము అంటే వాళ్ళు అంటే బాగా చేస్తారు అట్లా కాదు. ఇఫ్ నేను వాళ్ళతో ఉన్నా కూడా నాకు ఐ షుడ్ గెట్ ఇంటిమిడేటెడ్. వాళ్ళ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ ఆఫ్ వాట్ ఎవర్ వాళ్ళ టోటల్ స్టాండర్డ్స్, అట్లాంటి ఆర్మీని ఒకటి తయారు చేస్తున్నారు రైట్ నో. అంటే టీం పరంగా ఎందుకు ఇంత కసిగా పనిచేస్తామంటే, నేను మొన్న మా మెంటర్స్ అడిగినప్పుడు కూడా చెప్పినాం, మాకు ఉండేది మా అమ్మ ఒక్కటే ఉంది సార్. సో ఎవ్రీ డే ఆమె ఏజ్ కరిగిపోతుంది.